విశాఖ దక్షిణ నియోజకవర్గంలోని కూటమి ఉమ్మడి అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ ని గెలిపించుకుంటామని ఉమ్మడి పార్టీల కార్యకర్తలు స్థానిక ప్రజలు పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా 33వ వార్డులోని వారు వంశీకృష్ణ శ్రీనివాస్ వెంట ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 35వ వార్డు అధ్యక్షులు బుచ్చా రామరెడ్డి, మత్స్యకారులు నేత తాతాజీలు మాట్లాడుతూ దక్షిణ నియోజకవర్గంలోని ఎమ్మెల్యేగా వంశీని గెలిపించుకుంటామని పేర్కొన్నారు. ఎమ్మెల్యే వాసుపల్లి నియోజకవర్గాన్ని పూర్తిగా విస్మరించారని వారు మండిపడ్డారు. నియోజకవర్గంలోని వంశీకృష్ణ శ్రీనివాస్ కి ప్రజల నుంచి ఆదరణ పెరుగుతుందని వారు పేర్కొన్నారు. దక్షిణంలోని వంశీకృష్ణ శ్రీనివాస్ విజయం ఖాయమన్నారు. బ్రో ఎలా తిరుగుతూ ఉంటే లేట్ అయిపోతుంది. వంశీకృష్ణని ఈ దక్షిణ నియోజకవర్గంకి ఇవ్వడం 3 పార్టీలుగా ఆ కుటుంబ సభ్యులంతా పార్టీకి పనిచేసి మంచి ఉత్సాహంతో కార్యకర్తలు కష్టపడి క్యాండిడేట్ని గెలిపించుకుంటారని మంచి ఆనందంతో ఉన్నారు. ప్రజలు కూడా ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయి, ఎప్పుడు ఓటేస్తాం, ఇప్పుడు అధికార పార్టీకి బుద్ధి చెప్పుదాం అనుకున్న ప్రజలు ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళా సరే మనస్ఫూర్తిగా ముందుకొచ్చి బొట్లు పెట్టి ఆర్తలు ఇచ్చి చాలా ఉత్సాహంగా ఉన్నది. ఈ కాన్స్టిట్యూన్సీ 14 వార్డులో కూడా ఇప్పుడు మేము పాదయాత్ర స్టార్ట్ చేసిన నుంచి కూడా కంటిన్యూ ప్రతి డోర్ టు డోర్ తిరుగుతున్నాం. కానీ ప్రతి ఒక్కరు కూడా లేడీస్ కానీ జెంట్స్ కానీ మంచి అప్పుడు అనుబంధ సంఘాలు కానీ పొదుపు సంఘాలు కానీ డోక్రా గ్రూపులు కానీ జన సంస్కరణ మటు మంచి స్పందన ఉంది. టీడీపీ కానీ జనసేన కానీ అలాగే బీజేపీ కానీ నాయకులు కానీ అలాగే యువత కానీ మైనార్టీ సెల్ కానీ ఎస్సీ సెల్ కానీ బీసీ సెల్ కానీ అన్ని పార్టీలు కష్టపడి పనిచేసి క్యాండిడేట్ని గెలిపించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ప్రేక్షకులకి అందరికీ మనస్ఫూర్తిగా మా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఏంటంటే ఇప్పుడు పార్టీ పరిస్థితిని పెట్టి ఈ రాష్ట్రంలో రాక్షస పరిపాలన కానీ ప్రజా పరిపాలన కాదు. ఈ రాష్ట్ర పరిపాలన పోవాలనుకుంటే నారా చంద్రబాబు గారు సీఎం అవ్వాలా, ఈ కాన్స్టిట్యూషన్ వంశీకృష్ణ గారు ఎమ్మెల్యే అవ్వాలా, కార్యకర్తలు కానీ యువత కానీ మైనార్టీస్ కానీ అందరూ బాగుపడాలంటే ఈ క్యాండిడేట్ గెలిచిన తర్వాత 14 వార్డులో కూడా ప్రతి ఒక్క మురికి వార్డులన్నీ ఇక్కడ సెమ్ ఏరియాలో ఉన్న 14 వార్డు పోర్టు పోలీసులకు అయితే ఎన్నిసార్లు ధర్నా చేసాం, బందులు చేసాం, స్ట్రైకులు చేసాం, కానీ ఎటువంటి స్పందన లేదు. ఈయన గెలిచిన వెంటనే ఫస్ట్ మా వార్డు 30